యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఏమంటారా? క్రోమోస్టోన్‌కి ఫ్లయింగ్ పవర్ ఉంటుంది. అది టెట్రాక్స్ చెప్పిందాకా బెన్‌కి తెలీదు. జస్ట్ క్రోమోస్టోన్ విషయంలోనే కాదు, బెన్ దగ్గరున్న చాలా ఏలియన్స్‌కి ఈ పవర్ ఉంది అన్న విషయం బెన్‌కి తెలీదు. సో, బెన్ దగ్గరున్న టాప్ 10 ఏలియన్స్‌లో బెన్ ఇప్పటిదాకా వాడని కొన్ని సీక్రెట్ పవర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు నా చిన్నప్పటి నుంచి మన ఇండియాలో కూడా బెన్ 10, యానిమీ, అవెంజర్స్ లాగా ఏవైనా యానిమేషన్ ప్రాజెక్ట్స్ వస్తే బాగుండే అనిపిచ్చేది. ఫైనల్‌గా 'మహా అవతార్ నరసింహ' అనే మూవీ వస్తుంది. టీజర్‌లో యానిమేషన్ క్వాలిటీ తోపుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే హాలీవుడ్ లెవెల్ ఉంది. ఇది నరసింహస్వామి పైన స్టోరీ కాబట్టి ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. టీజర్‌లో ఆ షాట్స్ చూస్తుంటే మైండ్ పోతుంది. మన ఇండియాలో కూడా యానిమేషన్ ఇండస్ట్రీ ఇంకా డెవలప్ అవ్వాలి అన్నా, ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి అన్నా ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే మనం సపోర్ట్ చేయాలి. బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి 'మహా అవతార్ నరసింహ' మూవీ పైన ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు క్లిక్ చేయండి. దీనివల్ల ఈ మూవీ చాలా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ గురించి చాలా మందికి తెలుస్తుంది. ఇండియాలో ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి అంటే మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి. చేద్దాం. నెంబర్ 10 ఎక్స్‌ప్లోరేట్. మీకు ఒక టైమ్ ట్రావెల్ థియరీ గురించి తెలిసే ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ లైట్ కన్నా స్పీడ్‌గా ట్రావెల్ చేయగలిగితే ఆ ఆబ్జెక్ట్ టైమ్ ట్రావెల్ చేయగలదు. ఎక్స్‌ప్లోరేట్ లైట్ స్పీడ్‌లో ట్రావెల్ చేయగలదు. ఎక్స్‌ప్లోరేట్ ఎంత స్పీడ్‌గా ఉంటాడు అంటే తను స్పీడ్‌గా ట్రావెల్ చేస్తున్నప్పుడు తన ఎదుటి వాళ్ళు పాజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంత స్పీడ్‌లో ఎక్స్‌ప్లోరేట్ ట్రావెల్ చేయగలడు. సో, ఎక్స్‌ప్లోరేట్ టైమ్ ట్రావెల్ కూడా చేయగలడు. దీని గురించి ఒరిజినల్ 4 షోస్‌లో అయితే చూపించలేదు కానీ, బెన్ 10 రీబూట్‌లో అయితే దీని గురించి మెన్షన్ చేశారు. ఒక ఎపిసోడ్‌లో బెన్ ఎక్స్‌ప్లోరేట్‌గా మారి బిలియన్స్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు పాస్ట్‌లోకి పడిపోతాడు. దీని గురించి బెన్‌కి సైన్స్ చదువుకున్నాడు కాబట్టి తెలిసే ఉంటుంది గానీ, బెన్ 10 స్టోరీ లైన్ ప్రకారంగా బెన్‌కి టైమ్ ట్రావెల్ చేసే సిట్యుయేషన్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే తన పక్కన ప్రొఫెసర్ పారాడాక్స్ ఉన్నాడు కాబట్టి. అందువల్లే మేబీ ఇప్పుడు ఎక్స్‌ప్లోరేట్ తోటి బెన్ టైమ్ ట్రావెల్ ట్రై చేయకపోవచ్చు. నెంబర్ 9 ఎకో. బెన్ నార్మల్ ఎకోగా ఉన్నప్పుడు మల్టిపుల్‌గా స్ప్లిట్ అయ్యి తన క్లోన్స్‌ని క్రియేట్ చేసుకుంటాడు. అదే అల్టిమేటిక్ ఎకోగా మారితే ఒక్కడే డిస్కులతో ఫైట్ చేస్తాడు కానీ క్లోన్స్‌నైతే క్రియేట్ చెయ్యడు. చాలామంది అల్టిమేటిక్ ఎకోకి క్లోన్స్‌ని క్రియేట్ చేసుకునే పవర్ లేదు అనుకుంటారు కానీ అల్టిమేటిక్ ఎకోకి క్లోన్స్‌ని క్రియేట్ చేసుకునే పవర్ ఉంది. దీని గురించి సిరీస్‌లో ఎక్కడా చూపించలేదు కానీ బెన్ 10 కామిక్స్‌లోని ఒకసారి బెన్ అల్టిమేటిక్ ఎకోగా మారి క్లోన్స్‌నైతే క్రియేట్ చేశాడు. మేబీ ఈ సిట్యుయేషన్ వచ్చిందాకా బెన్‌కి అల్టిమేటిక్ ఎకో క్లోన్స్‌ని క్రియేట్ చేసుకోగలదు అనే విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే అల్టిమేటిక్ ఏలియన్ సిరీస్ స్టోరీ లైన్‌లో బెన్ అల్టిమేటిక్ ఎకోగా ఉన్నప్పుడు చాలా సార్లే తనకి ఎక్స్‌ట్రా పవర్ కావాల్సొచ్చేది. అయినా కూడా బెన్ ఎప్పుడూ క్లోన్స్‌నైతే క్రియేట్ చేయలేదు. సో, బెన్‌కి అల్టిమేటిక్ ఎకో క్లోన్స్‌ని క్రియేట్ చేయగలదు అనే విషయం తెలియకపోవచ్చు. ఈ కామిక్‌లోని ఆ టైంలో తెలిసుండొచ్చు. బట్ అదైతే ఆ కామిక్‌లో మెన్షన్ చేయలేదు. అయినా ఇలాంటి ఎక్సలెంట్ సీన్‌ని ఇప్పటిదాకా సీరీస్‌లో ఎందుకు చూపించలేదు అనే డౌట్ మీకు పక్కా వచ్చే ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. తప్పకుండా చూడండి. నెంబర్ 8 యాంఫీబియన్. యాంఫీబియన్‌ని బెన్ చాలా తక్కువ సార్లు యూజ్ చేశాడు. ఇంకా దీనికున్న ఎక్స్‌ట్రా పవర్స్ గురించి బెన్‌కేం తెలుస్తుంది. యాంఫీబియన్‌కి ఎలక్ట్రిసిటీ పవర్స్ అయితే ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది మన బ్రెయిన్‌లో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. దాని ద్వారా యాంఫీబియన్ ఏలియన్స్ బ్రెయిన్‌ని రీడ్ చేయగలవు. ఈ డీఎన్ఏ బెన్‌కి ర్యాట్ అనే యాంఫీబియన్ ఏలియన్ ద్వారా వచ్చింది. బెన్ ర్యాట్ కలుసుకునేటప్పుడు బెన్ గుడ్డా బేడా అని ర్యాట్ బెన్ బ్రెయిన్‌ని రీడ్ చేస్తుంది. ఈ పవర్ చాలా స్పెషల్ పవర్ అనే చెప్పాలి. కానీ బెన్ ఈ పవర్‌ని ఒక్కసారి కూడా వాడలేదు. యాంఫీబియన్ ఏలియన్స్‌కి కరెంట్ వైర్స్‌లో దూరిపోయి వేరే ప్లేస్‌కి ట్రావెల్ చేసే పవర్ కూడా ఉంటుంది గానీ, అయ్యగారు ఈ పవర్‌ని కూడా ఎప్పుడూ వాడలేదు. నెంబర్ 7 సరదాగా ఈ ఏలియన్ నేమేంటో కామెంట్ చేసేయండి చూద్దాం. బెన్ ఈ ఏలియన్‌ని ఏ బో ఏ కో గోడ అనబోయా ఓకే ఓకే ఓకే. లోకి దూరడానికే యూజ్ చేశాడు కానీ, ఈ ఏలియన్‌కుండే మెయిన్ పవర్‌ని ఎప్పుడూ కూడా వాడలేదు. ఈ ఏలియన్‌కుండే మెయిన్ పవర్ హ్యూమన్స్‌ని కంట్రోల్ చేయడం. యెస్, ఈ ఏలియన్ కనిపించిన ఫస్ట్ మూవీ అయిన 'బెన్ 10 ఏలియన్ స్వార్మ్‌లో' ఈ జాతికి చెందిన చిప్సే హ్యూమన్స్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి కదా! కానీ బెన్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ పవర్‌ని యూజ్ చేయలేదు.
పవర్ గురించి బెన్‌కి తెలీదా అంటే తెలిసే ఉంటుంది గానీ మర్చిపోయి ఉండొచ్చు. మేబీ ప్రాసెస్ కొంచెం హ్యూమన్స్‌కి హార్మ్‌ఫుల్ కాబట్టి ఎప్పుడూ ట్రై చేయకపోవచ్చు. కానీ ఈ పవర్‌నైతే బెన్ ఎప్పుడూ యూజ్ చేయలేదు కాబట్టి లిస్ట్‌లో యాడ్ చేశాను. నంబర్ 6 హ్యూమంగోసార్. 'బెన్ 10' సిరీస్‌లో బెన్ ఎక్కువగా యూజ్ చేసిన ఏలియన్ హ్యూమంగోసార్. కానీ హ్యూమంగోసార్‌కున్న ఈ కామన్ పవర్‌ని బెన్ ఎప్పుడూ వాడలేదు. అదే థండర్ క్లాప్. ఈ పవర్ గురించి చెప్పాలి అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ తన 2 హ్యాండ్స్‌తో గట్టిగా క్లాప్ కొడితే ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. దాన్నే థండర్ క్లాప్ అంటారు. ఈ అటాక్‌ని మార్వెల్‌లో హల్క్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ పవర్ ఉండాలి అంటే జస్ట్ స్ట్రెంత్ ఉంటే చాలు. అది హ్యూమంగోసార్ దగ్గర టన్నుల్లో ఉన్నా కూడా ఇప్పుడు దాకా వాడలేదు. ఈ పవర్ హ్యూమంగోసార్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. హ్యూమంగోసార్ కొంచెం స్లోగానే మూవ్ అవుతూ ఉంటాడు. సో, దూరంగా ఉన్న ఎనిమీని ఈ థండర్ క్లాప్ యూజ్ చేసి కొట్టొచ్చు గానీ, బెన్ ఇప్పటిదాకా వాడలేదు. ఈ పవర్ జస్ట్ హ్యూమంగోసార్‌కే కాదు, ర్యాట్‌కి, వేబీకి, ఫోర్ ఆర్మ్స్ లాంటి ఏలియన్స్‌కి కూడా ఉంటుంది. ఫోర్ ఆర్మ్స్‌తో క్లాసిక్‌లో ఒకసారి యూజ్ చేసినట్టు గుర్తు. ర్యాట్‌తో, వేబీక్‌తో అయితే అస్సలు వాడలేదు. జస్ట్ ఇమాజిన్ ఈ పవర్ గాని వేబీక్‌తో యూజ్ చేస్తే సగం ప్లానెట్ మొక్కలైపోయేది. అలాగే వేబీక్ అంటే గుర్తొచ్చింది. నంబర్ 5 వేబీక్. బెన్ గారు ఏలియన్‌కి చాలా అన్యాయమే చేశారు. బెన్ చాలా సార్లే వేబీగా మారిన అల్టిమేటిక్ ఏలియన్ సిరీస్ ఈవెంట్స్ వచ్చిందాకా వేబీ కాస్మిక్ ఫోర్స్‌ని రిలీజ్ చేయగలదు అన్న విషయం తెలీదు. ఈ విషయం మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. జస్ట్ ఈ ఒక్క పాయింట్ కోసమే ఈ లిస్ట్‌లో యాడ్ చేయను అన్న విషయం మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. చాలామంది వేబీక్ అల్టిమేటిక్ వేబీగా మారితేనే దానికి ఫ్లయింగ్ పవర్ వస్తుంది అని అనుకుంటారు. కానీ ఫ్లయింగ్ పవర్ వేబీకి నార్మల్ ఫామ్‌లోనే ఉంటుంది. కానీ హీరో గారు ఎప్పుడూ వాడలేదు. వేబిక్ టోకోస్టార్ జాతికి ఒక ప్లానెట్ ఉండదు. అవి స్పేస్‌లోనే పుడతాయి, స్పేస్‌లోనే పెరుగుతాయి. పుడుతూనే ఫ్లయింగ్ నేర్చుకుంటాయి. కానీ హీరో గారు అడ్డమైన జంపులు చేస్తారు గానీ ఫ్లయింగ్ పవర్ మాత్రం యూజ్ చేయలేదు. ఇది మాత్రమే కాదు, స్పీడ్, థండర్ క్లాప్ ఇంకా చాలా ఉన్నాయి. కుదిరితే టాప్ 10 వేబిక్ పవర్స్ అని చెప్పి ఒక వీడియో చేస్తాను. నంబర్ 4 క్లాక్ వర్క్. క్లాక్ వర్క్‌కి కూడా బెన్ చాలా అన్యాయమే చేశాడు. ఈ ఏలియన్ పరిగెత్తలేదు అని, చాలా స్లోగా ఉంటది అని, ఇనప డబ్బా అని చెప్పి చాలా సార్లే బెన్ మెన్షన్ చేశాడు. కానీ క్లాక్ వర్క్ టైమ్‌ని స్టాప్ చేసి జస్ట్ క్లాక్ వర్క్ నత్తలా నడిచిన ఎక్సెలరేట్ కంటే స్పీడ్‌గా మూవ్ అవుతున్నట్టు చేయొచ్చు గానీ, బెన్‌కి దీన్ని ఎలా చేయాలో తెలీదు. జస్ట్ వెనకేం జరిగిందో తెలుసుకోవడానికి, ఇయాన్ని ఓడించడానికి మాత్రమే బెన్ యూజ్ చేశాడు. కానీ క్లాక్ వర్క్‌కి ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి. టైమ్ ట్రావెల్ చేయొచ్చు, టైమ్‌ని రివర్స్ చేయొచ్చు, టైమ్‌ని స్టాప్ చేయొచ్చు. ఇలా టైమ్‌కి సంబంధించిన చాలా పవర్స్ ఉన్నా బెన్ ఇప్పటికొచ్చి ఒక్కటి కూడా వాడలేదు. నెంబర్ 3 గోస్ట్ ఫ్రీక్. బెన్ గోస్ట్ ఫ్రీక్‌ని అమావాస్య నాడు దయ్యాలాట ఆడడానికి కూడా యూజ్ చేయలేదు. ఇంకా దాని ఫుల్ పవర్స్‌ని ఏం యూజ్ చేస్తాడు? బెన్ ఎప్పుడు ఈ గోడ నుంచి ఆ గోడకి దూరడానికి తప్ప ఇంక దేనికి వాడలేదు. గోస్ట్ ఫ్రీక్‌కి చాలా పవర్స్ ఉన్నాయి. ఆమ్లెట్రిక్స్ నుంచి గోస్ట్ ఫ్రీక్ అదే జీస్కే బయటికి వచ్చాక ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో మనకి తెలిసిందే. ఆ టైంలో తను లేజర్ బీమ్స్‌ని యూజ్ చేస్తాడు. టెలికైనెసిస్‌ని యూజ్ చేస్తాడు. తన బాడీ నుంచి వచ్చిన టెంటికల్స్‌ని ఎంత దూరమైనా ఎక్స్‌పాండ్ చేస్తాడు. ఈ పవర్స్ అన్నీ కూడా నార్మల్ గోస్ట్ ఫ్రీక్‌కి ఉంటాయి. కానీ బెన్ ఎప్పుడు ఈ పవర్స్‌లో 1% కూడా వాడలేదు. నెంబర్ 2 అప్‌చక్. బెన్ అప్‌చక్‌ని తినడానికి, ఊయడానికి తప్ప ఇంక దేనికి వాడలేదు. కానీ ఆ తినేటప్పుడొచ్చే ఎనర్జీతో అప్‌చక్ ఎగరగలదు. జస్ట్ నార్మల్ ఫ్లై కాదు, ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్‌కి ట్రావెల్ చేసేయొచ్చు. దీన్ని బెన్ 10 ఆమ్నివర్స్‌లో అప్‌చక్‌కి సంబంధించిన ఒక ఎపిసోడ్‌లో చూపించారు. ఈ పవర్‌ని బెన్ ఎందుకు వాడలేదు అంటే, ఎగరడానికి బెన్ దగ్గర చాలా ఆల్టర్‌నేటివ్ వేస్ ఉన్నాయి. చాలా ఏలియన్స్ ఉన్నాయి. అందువల్ల ఈ పవర్‌ని వాడలేదు. బెన్ వాడలేదు కాబట్టే ఈ లిస్ట్‌లో యాడ్ చేశాను. నెంబర్ 1 ఏలియన్ ఎక్స్. ఏలియన్ ఎక్స్‌ని బెన్ ఒకసారే పర్ఫెక్ట్‌గా యూజ్ చేశాడు. గెలాక్టిక్ గ్లాడియేటర్స్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు. అప్పుడు కూడా ఏలియన్ ఎక్స్‌లో ఉన్న 100%లో జస్ట్ 2% మాత్రమే యూజ్ చేశాడు. ఏలియన్ ఎక్స్‌కి ఇంకా ఎన్నో వందల పవర్స్ ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ చెప్తే టైం సరిపోదు. కానీ ఏలియన్ ఎక్స్‌కున్న టాప్ 10 పవర్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఏలియన్ ఎక్స్ ఎంత పవర్‌ఫుల్లో అర్థమవుతుంది. అలాగే సేమ్ ఇలాంటి టాపికే బెన్ వాడని టాప్ 10 ఏలియన్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
సో, ఇంకా ప్రతిసారి చెప్తున్నా కదా! ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.